హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 10.5 ఎకరం. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బాలాజీపేట మండలం గౌరీపురం గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ పల్లం భూమి లేదా మాగాణి భూమిగా ఉండి ఉంది. ఈ ల్యాండ్ నందు వరి పంట సాగు చేస్తూ ఉంటారు. ఈ వరి పంట సంవత్సరంకు ఒక పంటగానే ఉంటుంది. ఎందువలనగా పంట నీరు వర్షాధారంగానే ఉంటుంది కాబట్టి ఈ ల్యాండ్ నందు ఒక పంట మాత్రమే పండుతుంది. ప్రస్తుతం ఈ ల్యాండ్లోని పంట వరి పొలం కోయడానికి సిద్ధంగా ఉంది. సో ఇప్పుడైతే ఈ పంటతో పాటు కూడా అమ్మేస్తామని చెప్తున్నారు. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి రోడ్డు మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ప్రాపర్టీ కలిగిన రైతు తన యొక్క వ్యాపార అభివృద్ధి నిమిత్తం ఈ ల్యాండ్ నమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగినది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మరి పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రాపర్టీ సెల్లర్స్కు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మకముకు సంబంధించిన సమాచారం మాకు వీడియోతో పాటు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. అదేవిధంగా ప్రాపర్టీ బయర్స్కు గమనిక: మీకు ఏదైనా వ్యవసాయ భూమి కావాలనుకుంటే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి, ఎంత ధరలో ఉండాలి, ఎన్ని ఎకరాలు కావాలి మొదలగు సమాచారం మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, తహసీల్దార్ వారి కార్యాలయం నందు ఉన్నటువంటి రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. తహసీల్దార్ వారి కార్యాలయం నుండి పట్టాదారు పాస్బుక్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ వారి కార్యాలయం నుండి టైటిల్ డీడ్ బుక్ వీళ్ళు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ను సర్వే చేయించి సరిహద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి. ఈ మొత్తం ఒకటే కాంపాక్ట్ ల్యాండ్గా ఉండి ఉంది. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన 22A లిస్ట్ నందు, అనగా ప్రభుత్వ వారికి చెందిన లిస్ట్ నందు ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనగా నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. ఈ ప్రాపర్టీపై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక పరిశీలించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈ ఈసీపై ఏ విధమైన అగ్రిమెంట్ కానీ మోర్ట్గేజ్ కానీ లేవు. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కాబడినటువంటి లింక్ డాక్యుమెంట్స్, ప్రస్తుత డాక్యుమెంట్, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ యొక్క 1 ఎకరం ధరను 5 లక్షల రూపాయలుగా చెప్పుచున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 4 లక్షల రూపాయలుగా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయదలిసిన వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన కొనుగోలు అమ్మకాలు సంబంధించిన సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.